అండ్ మనం ఫ్లాన్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ ఫ్లైట్ కాబట్టి. తర్వాత ఈ ఎయిర్పోర్ట్ నుంచి మనల్ని తీసుకెళ్ళడానికి ఒక బస్ బికాస్ అంటే ఈ ఫీలింగ్ ఎట్లా అనిపించింది అని అంటే హీఈస్ ద మ్యాన్ హూ ఈస్ గోయింగ్ టు డ్రైవర్స్ ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్ అండ్ మనం వెళ్ళబోయే విమానం ఇదేనమాట. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ మై షార్ట్ వీడియోస్. అండ్ ఇది నా ఫస్ట్ సోలో ట్రావెల్ అండ్ ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కూడా. సో ఐ వాంట్ టు రికార్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ అన్ఫార్చునేట్లీ అన్ని రికార్డ్ చేయడానికి అవ్వలేదు. ఇది బోర్డింగ్ పాస్ తీసుకున్న సినారియోస్ అనమాట. అండ్ ఇక్కడ విజయవాడ ఎయిర్పోర్ట్, నాకు ఆ పెయింటింగ్ ఆర్ట్ వర్క్ నచ్చి నేను అది రికార్డ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్లో షాప్స్ కూడా ఉన్నాయండి, తినడానికైనా లేకపోతే బట్టలు కానీ ఏమైనా తీసుకోవచ్చు, మనం షాప్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఈ ఎయిర్పోర్ట్ నుంచి మనల్ని తీసుకెళ్ళడానికి ఒక బస్ కూడా వచ్చేసింది. సో మనం ఆ బస్సులో జాయిగా వెళ్ళిపోతున్నాం అనమాట ఫ్లైట్ వరకు. సో ఫైనల్గా ఫ్లైట్ వరకు వచ్చేసిన తర్వాత సో దిస్ ఈజ్ అవర్ ఫ్లైట్ అనమాట, మనం వెళ్ళబోయే ఫ్లైట్ ఇది. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర వీల్ చైర్ ఆప్షన్ కూడా ఉన్నదనమాట. సో ఎవరైనా నడవలేని వాళ్ళు కానీ మొక్కల నొప్పులు ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళు వీల్ చైర్ ఆప్షన్ ని చూస్ చేసుకోవచ్చు. రన్వే సినారియోస్ అనమాట. ఇక్కడ వర్కర్స్, గ్రౌండ్ స్టాఫ్ అందరు ఉన్నారు. అండ్ మనం ఫ్లాన్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ ఫ్లైట్ కాబట్టి. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎయిర్ హోస్టెస్ ఇన్స్ట్రక్షన్ చెప్పేస్తుంది. నాకు ఈ ఎయిర్ హోస్టెస్ భలే క్యూట్ గా అనిపించింది. సో సీట్ బెల్ట్స్, ఇన్స్ట్రక్షన్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్లీ టేక్ ఆఫ్ టైం అనమాట. సో రన్వే మీద 5 to 10 minutes వరకు రౌండ్ చేసి ఏసీ ఒకటేసారి స్పీడప్ చేసి టేక్ ఆఫ్ అయిందనమాట ఫ్లైట్. సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో అండ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ ద జర్నీ యాజ్ వెల్. బికాస్ అంటే ఈ ఫీలింగ్ ఎట్లా అనిపించింది అని అంటే మనం జైంట్ ఎక్కుతాం కదా చిన్నప్పుడు. జైంట్ అంటే ఇప్పుడు కూడా ఎక్కచ్చు ఆబ్వియస్లీ. జైంట్ ఎక్కిన తర్వాత హైయెస్ట్ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఒకటేసారి కిందకి దిగితే ఎట్లా అనిపిస్తుంది, సేమ్ అదే ఫీలింగ్ అనమాట. భలే అంట జాయిగా ఆకాశంలోకి ఎగురుతుంటే మనకి మన బ్రెయిన్ కి కూడా ఒక ఎగురుతా ఒక మెమరీ అయితే గుర్తొచ్చేసింది. అదేంటి అని అంటే సో అంటే చిన్నప్పుడు మనం బేసిక్గా బయట ఆకాశంలో నుంచి ఫ్లైట్ వెళ్తున్నా కానీ ఆ సౌండ్ ఎక్కడైనా వినిపిస్తే కనుక వెంటనే బయటకు వచ్చేసి బాయ్ 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 అని చెప్పి ఎంత గట్టిగా అరిచేవాళ్ళం కదా. అంటే ఆ ఇన్నోసెన్స్ ఎట్లా ఉండేది, వాళ్ళకి ఆ ఆకాశంలో ఎగురుతున్న మనిషికి మన వాయిస్ వినిపించదు అని తెలిసినా సరే మనం అరుస్తానే ఉండేవాళ్ళం బాయ్ 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 అని. సో ఆ చిన్న మెమరీ అట్లా గుర్తొచ్చిందనమాట. ఇంకా ఈ తాతగారు అనమాట ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఫ్లైట్ లో ఉన్నంత వరకు ఎయిర్ హోస్టెస్ బుర్ర తినేశారు. అసలు ఎలాగనంటే ఎమ్మా ఏసీ ఆన్ చేయరా, ఎమ్మా వాటర్ తీసుకురావా, ఎమ్మా ఈ ఫ్యాన్ పనిచేయట్లేదు, అది ఇది అని చెప్పేసి బుర్ర తినేశారు. అండ్ ఫైనల్ గా అలా ఎంటర్టైన్ అవుతా మనం ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చాలా క్లాసీగా ఉంది. సేమ్ తాతగారు అనమాట ఫ్లాన్ చేస్తున్నారు. ఇది షో యూ రెస్టారెంట్. ఎవరితో తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇది బ్యాగేజ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అలాగా మనం బ్యాగేజ్ చేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటికి వెళ్ళిపోవడం. ఇంకా దట్స్ ఇట్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.